తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈ యొక్క స్టాండింగ్ రూల్ని రద్దు చేయాలి, ఉన్నటువంటి రూల్ని అమలు చేయాలి, ఏపీఎస్సీలో ఉన్నటువంటి రూల్ని అమలు చేయాలి. అదేవిధంగా చదువు దగ్గ కన్వర్షన్ ఇవ్వాలి, సీనియారిటీ తీయాలి. ఇలాంటి అన్నీ కూడా మనం చాలా రోజుల నుంచి అడుగుతున్నాము. ఈ సందర్భంలో ట్రాన్స్కో మేనేజ్మెంట్ వారు 1/7/2025 సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క డిమాండ్లు ఏంటి అని అడిగినారు. మీ డిమాండ్లు ఏంటి అని అడిగినప్పుడు మనం చెప్పాము, అయ్యా ఉద్యోగస్తులకు ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయండి. ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉందో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. అదే మాదిరిగా ప్రమోషన్ పాలసీ కానీ ఉద్యోగస్తు రూల్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఉద్యోగస్తుల్లాగా ట్రీట్ చేయండి అని మనం 1/7/2025 జరిగినటువంటి ట్రాన్స్కో మేనేజ్మెంట్లో జరిగినటువంటి మీటింగ్లో స్పష్టంగా ఈ ఆర్టిజన్లు ఇంత నష్టపోతున్నారు. ఈరోజు వాడు బతికి ఉంటే, ఆర్టిజన్ అనేవాడు బతికి ఉంటే వాడు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. చనిపోతే వాళ్ళ అబ్బాయికో భార్యకో కొడుకో కూతురుకో ఎవరికి ఇచ్చినా కూడా గ్రేడ్ 4 ఆర్టిజన్ ఇస్తున్నారు. వాడి బేసిక్ ఎంత, వాడి నెలసరి జీతం ఎంత? 15,000 రూపాయలు. కేవలం 15,000 రూపాయలతో ఆ కుటుంబం బతకగలదా? కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా 18,000 20,000 జీతం వస్తూ ఉన్నది. కానీ ఆర్టిజన్ అనే వ్యవస్థలో పనిచేసిన వాడికి 15,000 రూపాయల జీతం వస్తూ ఉన్నదని మనం కళ్ళకు కట్టినట్టుగా ఆ రూలు మనకి ఏదైతే పెట్టారో ఆ రూల్ని సపరేట్ పెట్టడం వల్ల ఎంతమంది రిటైర్డ్ అయినా, ఎంతమంది వాళ్ళందరికీ కూడా ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేక ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూపెట్టడం జరిగింది. వారందరూ కూడా ఏదైతే గవర్నమెంట్కి రాస్తాము, కమిషనర్ గారి దగ్గర అదే జరిగింది, మేనేజ్మెంట్ దగ్గర అదే జరిగింది. గవర్నమెంట్కి రాస్తాము, ఎనర్జీ సెక్రటరీకి రాస్తాము, చీఫ్ సెక్రటరీకి రాస్తాము అని రాసి పంపటం అయితే జరిగింది. ఎప్పుడు జరిగింది అది? 1/7. కానీ ఇప్పటి వరకు ఎన్ని నెలలు అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఆ యొక్క ఆర్టిజన్ సమస్య మాత్రం పరిష్కరించట్లేదు. నిన్న మేము వాస్తవంగా ఎంప్లాయీస్ జాక్ తరపు నుంచి మేము ఇంజనీర్లము అందరం కలిసి వెళ్ళినాము. ట్రాన్స్కో సిఎండి గారు అక్కడ పోయింది ఏంటంటే వేతన సవరణ విషయంలో మాకింతవరకు కమిటీ కూడా మీరు ఏర్పాటు చేయలేదు, అలాగే మాకు బకాయి డిఏ ఉంది, జనవరి డిఏ అని మాట్లాడటానికి వెళ్ళాము. అయితే ఆ సందర్భంగా మేము ఒకటే చెప్పాము, ఆర్టిజన్ కార్మిక సోదరులు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున సమ్మె నోటీస్ ఇచ్చారు. అంటే తెలుసు అన్నారు సిఎండి గారు, తెలుసు అన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు వాళ్ళకి సమ్మెకి వెళ్లకుండా సమ్మె చేయకుండా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కరించండి అని జాక్ తరపు నుంచి, ఎంప్లాయీస్ జాక్ తరపు నుంచి మేము చెప్పడం జరిగింది. గంట సేపు మాట్లాడటం కూడా జరిగింది. ఎవరికి ఉన్నాయండి జీతాలు? ఆర్టిజన్ కార్మిక సోదరులకి ఎవరికి ఉన్నాయి? ఆర్టిజన్ కార్మిక సోదరులు కాంట్రాక్ట్ కార్మికుల నుంచి 2017లో విలీనం అయిన తర్వాత ఎవరికి జీతాలు ఉన్నాయి, ఎవరికి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరికి జరుగుతున్నాయి, అవన్నీ కూడా మీరు లెక్కలు తీయండి. ఆర్టిజన్ కార్మిక సోదరులు అందరూ కూడా
ఎంత నష్టపోతున్నారో మీరు ఆలోచించండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. చాలాసేపు కూడా చర్చించిన తర్వాత నేను ముగ్గురు సీఎండీలను పిలిపించి నేను పవర్ మినిస్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా నేను వీళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాబ్లాలు ఏమున్నాయో వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయో నేను పరిశీలించి నేను సాల్వ్ చేసే దశగా పోతానని చెప్పి మనకి హామీ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు పవర్ మినిస్టర్ గారు ఎన్నిసార్లు ఆర్టిజన్ల విషయంలో ఏనాడు కూడా మంచిగా స్పందించలేదు. కష్టపడి పనిచేసి చనిపోయేది ఆర్టిజన్ కార్మికుడు అని చెప్పడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో వారు ఆర్టిజన్ అంటే ఎవరు అని కూడా చెప్పడం జరిగింది. ఈ సంస్థలో ఈ విద్యుత్ సంస్థలో మంత్రివర్యులు అయినప్పటికీ ఆర్టిజన్ అంటే ఎవరు, ఇంజనీర్లు అంటే ఎవరు, ఓఎండ్ఎం స్టాఫ్ అంటే ఎవరు, అకౌంట్ స్టాఫ్ అంటే ఎవరు